నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు నిన్న చెప్పాను గదండీ! చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇట్లాగా మనల్ మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చెప్పాను గదండీ! ఈరోజు మనం ఎవరి వల్ల బాధపడుతున్నాం? ఎందుకు బాధపడుతున్నాము? అసలు అవసరమా ఈ బాధలు? అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి సమస్య అంటూ వస్తే బయట వారితో రాదండి. ఇంట్లో వారితోనే వస్తది. ఇంట్లో వాళ్ళతోటి అంటే మనం అధికంగా ఎవరినైతే ప్రేమిస్తుంటామో వాళ్ళ వల్లే మనకు సమస్య వస్తది. ఇట్లా రక్త సంబంధీకులైతేమి, కడుపున పుట్టిన బిడ్డలైతేమి, తర్వాత మన వాళ్ళే, సొంత వాళ్ళే బంధువులైతేమి అట్లాగా. ఇరుగు పొరుగు వాళ్ళతో వచ్చామనుకోండి ఐ డోంట్ కేర్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి వాళ్ళతో అవసరం లేదు. మన బంధువులతోటి, మన వాళ్ళతోటి, రక్త సంబంధీకులతోటి, కడుపున పుట్టిన బిడ్డలతోటి ఇట్లా వీళ్ళతోటే మనకి కొంచెం మనసుకు కష్టమవుద్ది. ఈ మనసుకు కష్టమైనప్పుడు మనము ఏం చేయాలి దానికి? ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవాలా? ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తదండి? రాదు. వాళ్ళ మనసు కరగదు. మనం ఏడ్చినంత కాలము వాళ్ళకి సంతోషంగా ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలి? మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎవరు ఏమన్నా గానీ మనం ధైర్యంగా ఉండి, పర్వాలేదు, నాకేం పర్వాలేదు. నాలో ఏదో ఒక కళ ఉంది. నేను దాన్ని డిపెండ్ చేసుకొని బతుకుతాను అంటాను. ఎప్పుడైతే బంధాలని మనం తగిలించుకుంటామో అవి కాలికి జుట్టుకున్న పాముల్లాంటివి. అవి విసిరి కొడితే వెళ్ళిపోతాయి గానీ, లేకపోతే మన కాళ్ళు చుట్టుకొని మన కాళ్ళని కాటేస్తుంటాయి. కానీ ఈ బంధాల్లో ఏయి వదలాలి? ఏయి పట్టుకొని ఉండాలి? అనే విషయానికొస్తే బంధాలు ప్రతి ఒక్కటి మనకి మనల్ని కష్టపెట్టే బంధాలు ఏయి వద్దండి. ఏవి వద్దు. వదిలేయొచ్చు. కానీ చిన్న చిన్నగా భార్యాభర్తలు అనే బంధం అనేదేంటంటే అది ఆహ్, పొద్దున్నే గొడవ పడతారు. మళ్ళా సాయంత్రానికి ఒకటైపోతాడు. రాత్రికి భర్త వచ్చి కొట్టేవాళ్ళు ఉంటారు. మళ్ళా పొద్దుటికి బాగైపోయేవాళ్ళు ఉంటారు. ఇలాంటి బంధాలుంటాయి గదా! భార్యాభర్త బంధాలు సామాన్యంగా అది వదులుకోకూడదండి. 99% మరీ సాధ్యం కాదు అనుకున్నప్పుడు తప్పితే అది వదులుకోకూడదు. ఎందుకంటే అది వదులుకున్నా కష్టమే, వదులుకోకపోయినా కష్టమే. అది తప్పదు. అంటే మన తలరాతలో రాసేసుంటారు అనని ఎవరో ఒకరు చెప్పారు. ఆ! ఏముందిలే దేవుడికి పోయి పూజలు చేసినంత మాత్రాన మన తలరాత మారద్దా? ఎప్పుడో రాసేసాడు దేవుడు అని అనుకుంటారు. కానీ 1, 2 పేజీలంట మన కోసం ఉంచుతాడంట దేవుడు. మీ రాతను మీరే రాసుకోండి అనని. అదేదో నాకు బాగా నచ్చిందండి. అందుకని మన రాతను మనమే రాసేసుకుందాం. ఎందుకంటే ధైర్యంగా బతుకుదాము. ఇంకొక సొల్యూషన్ వెతుక్కుందాము. కొంతమంది మొఖం చిట పెట్టుకొని ఉంటారండి. నిద్ర లేచినప్పటి నుంచి మొఖం పెరపెరలాడుతా ఉంటది వాళ్ళకి. ఎందుకో అది వాళ్ళకి పుట్టుకతోనే వచ్చిందో లేకపోతే లేదు. అతివృష్టి, అనావృష్టి అనని పగలబడి నవ్వుతారు. లేకపోతే మనుషులు పలకరించినా కూడా పలకరు. బయటోళ్ళు గాని, పక్కనోళ్ళు గాని ఎవరైనా కూడాను. ఈ బయటోళ్ళు మనతో మాట్లాడకపోతే మనకేం నష్టం లేదండి. ఇంట్లో వాళ్ళు అట్టుంటే మనకి ఇల్లంతా గూడాను కళ లేకుండా పోద్ది. ఎప్పుడైతే నవ్వుతూ సరదాగా ఉంటామో అప్పుడు ఆ ఇల్లు హ్యాపీగా ఉంటది. అట్లా లేని పరిస్థితిలో మనం హ్యాపీగా ఉండాలా అనుకున్నప్పుడు వాళ్ళని అటు వదిలేసేసి మనం ఏ టెంపుల్‌కి పోవడమో, లేకపోతే ఏ బుక్ చదువుకోవడమో, లేకపోతే మన పనులు ఏదో ఒకటి చేసుకోవడమో, కాస్త వాళ్ళని ఒక పక్కకు పెట్టేసేయాలి. ఆ పక్కకు పెట్టేసినందువల్ల మనకు మనశ్శాంతిగా ఉంటది. వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అట్లా ఉంటారు వాళ్ళు గూడాను. మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతది వాళ్ళని. కాబట్టి మనం ఈ విషయాలన్నీ తెలుసుకొని కొన్ని కొన్ని అంటే మనల్ని మనమే మోటివేట్ చేసుకొని మనం హ్యాపీగా ఉండాలి. నేను నా అనుభవంతో చెప్తున్నానండి. ప్రతి ఒక్కరూ ఇప్పట్లో ఇవాళ రేపటి కాలంలో స్ట్రెస్ లేని వాళ్ళంటూ ఎవ్వరు లేరండి. ఊహ తెలవని పిల్లలు తప్పితే 78 అబోవ్ పెద్దవాళ్ళ వాళ్ళు మాత్రమే స్ట్రెస్ లేకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏ ఆశలు ఉండవు, కోరికలు ఉండవు. ఒకరు అన్నారే, ఒకరు చేశారే అని ఏం పట్టించుకోరండి వాళ్ళు. అందుకని స్ట్రెస్ లేకుండా ఉండేవాళ్ళు అంటే 70 ఏళ్ల పైనోళ్ళు, 6 ఏళ్ల లోపల చిన్న పిల్లలు తప్పితే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉందండి ఇప్పట్లో. అందుకే ఆ స్ట్రెస్ వల్లే ఈ గ్యాస్ ట్రబుల్స్ ఇవి, అవి అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ గూడాను మన చేతిలోని పనులే. కష్టపడి మనం బయటికి పోవడము, సా సాయంత్రం అయితే టెంపుల్‌కెళ్ళడము,
ఈరోజు కూడా నిన్న మీకు వీడియోలో చెప్పాను కదండి, దీపాలు ఇవి 365 రోజులు వెలిగించని వాళ్ళు పెడతారు ఇవన్నీ అంటున్నాం కదండి. నేనైతే డైలీ పూజ చేయకుండా ఉన్నానండి ఈ 40 ఏళ్ళలో. అంటే పెళ్ళికి ముందు సంగతి కాదండి, పెళ్ళి అయిన తర్వాత ఉదయం నిద్ర లేచి నా పని దేవుడికి పూజ చేసుకోవడం, ఆ తర్వాత నేను ఇంట్లో పనులు చేసుకోవడం, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం, కాలేజీలకు పంపించుకోవడం, తినడం, ఇలాంటివన్నీ నా దైనందిన కార్యక్రమాలు. అట్లాగే ఇప్పటిదాకా నేను చేస్తూనే ఉన్నాను. కాబట్టి నాకు 365 ఒత్తులు దీపాలు పెట్టాలని లేదు, ఏమీ లేదండి. అందుకని నేను ఈరోజైతే నిన్న కార్తీక సోమవారం కదండి, టెంపుల్కి పోయి వచ్చాను. జనాలైతే చిన్న టెంపుల్ మా పక్కనే ఉంది కదండి, మేము నడుచుకొని వెళ్ళొచ్చు. అందుకని టెంపుల్కి పోయి వచ్చాను. అంటే నేను మీకు చెప్తున్నాను కదండి, మనం హ్యాపీగా ఉండాలంటే నలుగురిలో ఉండాలి, అట్లాగే నలుగురితో మాట్లాడుతుండాలి. అట్లా ఉండాలనుకున్నప్పుడు మనం టెంపుల్కి వెళ్ళొచ్చు, లేదనుకుంటే మూవీస్కి పోవచ్చు, లేదంటే మనం ఫోన్లోనే పెట్టుకొని సినిమాలు చూడొచ్చు, మంచి పాత సినిమాలు చూడొచ్చు. ఇట్లా రకరకాలుగా మన అనుభవాలన్నీ వీటితో షేర్ చేసుకోవచ్చు. కాస్త వాళ్ళని అవాయిడ్ చేసేస్తే మన మనసు బాగుంటుంది. తర్వాత మనసు బాగున్నప్పుడు మళ్ళీ వాళ్ళతోటి కలిసిపోవచ్చు. అంతేగాని ఈ భార్యాభర్తల బంధం మటుకు విడరాంది. మరీ తప్పదనుకున్నప్పుడు, విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పదండి. బతుకున్నంత కాలం మటుకు విడిపోకుండా ఉండడమే మంచిది. విడిపోతే కూడా కొన్ని నష్టాలు ఉంటాయి, విడిపోకపోయినా కొన్ని నష్టాలు ఉంటాయి. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలండి. ఎందుకంటే ఇది తక్కువ ఉండకూడదు, ఇది ఎక్కువగా ఉండకూడదు. అట్లాగా ఈక్వల్గా ఉండాలి. అందుకని ఇది మాత్రం కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. మిగతా ఎన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సినంత పనే లేదండి. అంతే, నాకు తెలిసినంతట్లో మీకు చెప్తున్నాను. మీకు గనక నచ్చిందంటే ఒక కామెంట్ పెట్టండి. ఈ రోజుకైతే ఉంటానండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఉంటాను.